అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రంలోని ఇక్కడ కొండ మీద రాయుడు ఈరోజు రథోత్సవం భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. మనం కొండ ప్రాంతంలో ఎగువ భాగంలో ఉన్నటువంటి నేపథ్యం ఏకంగా మొత్తం ఇక్కడ కింద అయితే మాత్రం నీళ్లు కావచ్చు, లేదంటే హౌసెస్ కావచ్చు, చాలా చిన్నగా చాలా ఎంత ఇదిగా ఆహ్లాదకరమైన వాతావరణం చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంత వాసులంతా కూడా ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి, ముఖ్యంగా ఈరోజు రథోత్సవంలో పాల్గొనడానికి కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ అరుణాచలంలో మాదిరిగా ఇక్కడ దీపాన్ని వెలిగించడానికి దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ దీపం కనిపించేలా దాదాపు 1000 కిలోల నెయ్యితో కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. కాసేపట్లో ఈ దీపాన్ని కూడా వెలిగించబోతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ముఖ్య అతిథిగా బండారు శ్రావణి ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ భక్తులు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు కావచ్చు, ఏం చెప్తారు వారు మాట్లాడిన ప్రయత్నం. బుక్కరాయ సముద్రంలో ఉన్నటువంటి కొండ మీద రాయుడు ఆలయంపై కొండపై చూడవచ్చు మనం ఎన్నడూ లేని విధంగా ఇక్కడ అరుణాచలంలో మాదిరి ఇక్కడ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు చాలా విశేషమైన రోజు అని చెప్పేసి ఇక్కడ చాలామంది, ఎందుకంటే కొండ మీదకి చేరుకున్నటువంటి నేపథ్యం, ఈ దీపాన్ని వెలిగించడం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది అని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆలయ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలో ఈ రకమైనటువంటి ఆనవాయితీని ఈ సంవత్సరమే మొదలు పెట్టడం అనేది చాలా విశేషం అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటున్నారు. అందులో ఎమ్మెల్యే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. మొత్తం మీద ఇక్కడైతే మాత్రం ఇక మంచి గోవింద నామన స్మరణతో ఈ కొండ అంతా కూడా మారుమోగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. చాలా అద్భుతంగా అసలు దాదాపు కిలోమీటర్ల మేరకు ఈ దీపం కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా అక్కడ నుంచి, చాలా గ్రామాల నుంచి సైతం దర్శించుకుంటున్నటువంటి నేపథ్యం. అనుకున్న వెంటనే ఈరోజు దాదాపు 2-3 రోజుల నుంచే అనుకున్న వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషం అని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. ఏంటి మేడం ఈరోజు విశేషం? మొట్టమొదటిసారి దీపాన్ని వెలిగించడం అనేది ఎలా చూస్తారు? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఈ అవకాశాన్ని మనకు వచ్చినందుకు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా మనము కొండమీద రాయుడు గారికి కళ్యాణం చేస్తూ రథోత్సవం చేసుకునే కార్యక్రమము పూర్వకాలం నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కూడా కళ్యాణానికి కూడా మనం పట్టు వస్త్రాలు ఇచ్చి ఊరు తేరుని తీసుకోవడం మనం చూసాము. కానీ ఈసారి విశిష్టత ఏంటంటే మాఘమాసం రోజు అరుణాచలంలో ఏదైతే అఖండ దీపము జ్యోతిని వెలిగిస్తారో అదే కార్యక్రమాన్ని ఈరోజు మన కొండమీద రాయుడు స్వామి ఆశీర్వాదంతో ఈరోజు మనము ఈ అఖండ దీపాన్ని వెలిగించడం జరిగింది. ఈ రోజు నుంచి 11 రోజులు కూడా ఈ అఖండ దీపం జ్యోతిని మనము వెలిగిస్తాము. ఎక్కడా కూడా అరుణాచలం దేవస్థానం తర్వాత మళ్ళీ ఇక్కడే మనం ఈ అఖండ జ్యోతిని మనం వెలిగించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దేవుడు ఆశీస్సులతో ఈసారికి మనకి అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా చేద్దామనే ఆలోచనలో ఉండినాం, కానీ ఎప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా దేవుడు ఈరోజు మా చేతుల మీదుగా ఈరోజు ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోగలిగారు. దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, ప్రజలందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఎస్పెషల్లీ ఒక మహిళా ఎమ్మెల్యే ఇంత ధైర్యం చేయడం, ఎందుకంటే కాలు కూడా స్లిప్ అయితే కూడా కిందికి వెళ్ళిపోతాం, ఇంత పైకి మహిళా ఎమ్మెల్యే బండారు శ్రావణి రావడం ఇదంతా ప్రజల కోసమేనా? ఖచ్చితంగా ప్రజల కోసమే అండి. ఆ అవకాశాన్ని నాకు దొరికింది. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు, ఎందుకంటే మా స్థానికురాలని, మా కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో కూడా మా ఇంటి దేవుడు కాబట్టి ఇంకా మాకు ఒక బాధ్యతగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఒక ఆకాంక్షతో మా తాత కాలపు నుంచి కూడా ఈ అవకాశాన్ని పొందిపుచ్చలేకపోయినా ఈరోజు నా చేతుల మీదుగా ప్రజల సహాయంతో, కుటుంబ ప్రభుత్వం సహాయంతో, ఈరోజు అందరి సహాయంతో ఈరోజు ఈ జ్యోతిని మనం వెలిగించగలిగినాము. ఇంకా ఈ కొండమీద రాయుడు స్వామి దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసే పదంగా కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతో నమ్మకంగా
దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఈ తేరు అనేది మనము ప్రతి ఏటా కూడా చేసుకునే పరిస్థితి ఉంది. చాలా నమ్మకం కూడా మనకి కొండమీద రాయుడు స్వామి దివ్యాశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని తిరునాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది. పొద్దున మనం చూసుకుంటే రథోత్సవం చేశాము, కళ్యాణం చేసుకున్నాము. ఈరోజు ఈ అవకాశాన్ని ఇంత మీరు చూసుకున్నారు, కొండల పైన మనం ఇది చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక దేవాలయం అంటే టీటీడీని అనుసంధానం చేసుకొని ఇక్కడ మనం ఈ దేవుణ్ణి మనము అభివృద్ధి చేయాలన్న ఒక ఆకాంక్షతో ఈరోజు మనం ఈ కార్యక్రమంకి నాంది పలికామండి. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చాలా మంది వందలాది మంది గ్రామాల నుంచి వచ్చారు, వారికి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఏం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా? ఖచ్చితంగా మనం ఈరోజు చూసుకున్నామంటే నేను కూడా పుట్టినప్పటి నుంచి మొదటిసారిగా ఇంత కొండపైకి కూడా రావడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేసి వాళ్ళ ప్రజలకున్న నమ్మకాన్ని కూడా మనము ఒక సెంటిమెంట్గా తీసుకొని ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొండని కూడా అభివృద్ధి చేసే పదంగా కూడా నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాల్లో ఈ జ్యోతిని ప్రతి సంవత్సరం కూడా మనం వెలిగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆకాంక్ష ఉంది. ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఇక్కడ మనము అభివృద్ధి చేసి చూపించి ప్రజల నమ్మకం ఏదైతే ఉందో దేవుడికి ఆశీస్సులు ఉండాలని ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు విశేషాలేంటి? ఇది పూర్వకాలంలో నుంచి ఇంతవరకు మా తాతగారు కాలం నుంచి కూడా ఇది లేదు. మా నాన్నగారు మా తాతగారు పెద్దల నుంచి కూడా ఇటువంటి యొక్క దీపోత్సవాన్ని జరపలేదు. ఎందుకంటే మా హయాంలో మొట్టమొదటి తొలసూరిగా ఈ యొక్క ఎమ్మెల్యే శ్రావణి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి దీపోత్సవం ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ దీపోత్సవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆధీనంలో స్వామి యొక్క సన్నిధానంలో దీపోత్సవ కార్యాన్ని జరపాలని కోరుతున్నాం. అదేవిధంగా నేను కూడా అరుణాచలానికి వెళ్తూ ఉంటాను. అరుణాచలంలో కార్తీక దీపోత్సవంలో అక్కడ మహాయాగాలు చేస్తున్నాం. మహాయాగాలు, ఋతుస్వాకార హోమాలు అన్నీ చేసుకుంటాం. అక్కడ ఆశ్రమాలు మాకు ఉన్నాయి. ఇక్కడ ఏమంటే ఈ సంవత్సరం నుంచి స్వామి మీరు ఈ యొక్క మాఘశుద్ధ అంటే మాఘ దీపోత్సవాన్ని వెంకటేశ్వర స్వామి గారికి మీరు ఈ విధంగా జరిపించాలా అనే యొక్క వారు గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు నేను మొదటిగా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ దీపోత్సవాన్ని ఇక ముందుగా ఇదే విధంగా కొనసాగించి ప్రజల ఆకాంక్షలను భక్తుల ఆకాంక్షలు భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఏంటి ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిసారి దీపోత్సవం ఏర్పాటు చేయడం ఎలా ఫీల్ అవుతుంది? అరుణాచలంలో శివుని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ బుక్కరాంధ్రంలో మాఘశుద్ధ పౌర్ణమికి దీపోత్సవం జరపాలని దాతలు అనుకున్నారు. దాంతో ఇక్కడ బుక్కరాంధ్రంలో దీపం ఏర్పాటు చేయడం వల్ల బుక్కరాంధ్రం గ్రామం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఏంటి ఈరోజు విశేషం ఏంటి? ఎస్పెషల్లీ కొండమీద రాయుడు కొండ మీద ఈ దీపం అనేది వెలిగించినటువంటి మొట్టమొదటిసారి ఏం చెప్తారు? ఈరోజు ఒక బృహత్ కార్యానికి కొంతమంది భక్తాదులు కలిసి ఇక్కడ ప్రయత్నం చేసి తొలిసారిగా కొండ మీద రథోత్సవం మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగును ప్రతి సంవత్సరము. కాకపోతే అరుణాచలము, అయ్యప్ప స్వామి దేవాలయము ఇట్లా ప్రతి చోట కూడా జ్యోతి వెలగడం మనం చూస్తున్నాము. అదేవిధంగా తొలి ప్రయత్నంలోనే కొంతమంది భక్తాదులంతా చేయూతనిచ్చి ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఈ దీపోత్సవం దానికి కూడా కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ అందరి భక్తుల మనోభావాల్ని ఇంకా పెంపొందించేటికి కృషి చేసినటువంటి వారందరికీ బుక్కరాయ సముద్రం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదీగాక ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి 6:45కి దీపోత్సవం జరిగేంత వరకు కూడా ఒక 10 మంది బృందం వాళ్ళు కష్టపడి ఎండనక నీళ్లు కూడా సరిగ్గా సౌకర్యం, ఎందుకంటే ఈరోజు అంతా కూడా తేరు రథోత్సవంలో ఉన్నారు. పాపం చాలా భక్తిగా అంత ఇక్కడ ప్రయత్నం చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి కూడా మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏం చెప్తున్నారు? అనుకున్న 2 రోజుల్లోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎలా జరిగిందంత? ఈ కొండ మీద రాయుడు ఆశీస్సుల వల్ల జరిగింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇది అంటీలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. ఆ కృతనిశ్చయము మాకు దేవుడు సంకల్పం చేసినాడు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేయగలిగాం. ఈ కార్యక్రమం రేపు మరి ఈ కార్యక్రమాన్ని రేపు సంవత్సరానికి గిరి ప్రదర్శన చుట్టూ
ప్రజలను తిప్పాలా, భక్తులను తిప్పాలనేదే మా కోరిక. గ్రామస్తులంతా గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడుతో అయినా శాంక్షన్ చేయించి రోడ్ వేయించి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, గ్రామ ప్రజల సహకారంతో ఈ చుట్టూ రోడ్ వేయించి నెక్స్ట్ సంవత్సరానికి గిరి ప్రదర్శన రోడ్డు తిప్పాలని మా ఊరే ప్రజల అభిప్రాయము, కోరిక. ఓకే, ఏం చెప్తారు? నమస్తే సార్, నేను పొద్దుటి నుంచి ఇక్కడ సేవా కార్యక్రమంలో ఉదయం నుంచి నా కొడుకు నేను ఇద్దరము ఇక్కడనే ఉన్నాము. నాకు తెలిసి ఇది కుంభమేళా జరుగుతుంది కదా, దాని అనుకూలమైన వైబ్రేషన్స్ మా అనంతపురం మీద వచ్చి ఇలా ఏమన్నా వచ్చినాయేమో. మాకు ఇంత మంచి అవకాశం కలిగించినందుకు గుడి కమిటీ వాళ్ళకు, దేవరకొండ గుడి కమిటీ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలోనే దేశంలోనే 3 చోట్ల జరుగుతుంది. అది ఒకటి శబరిమల, తర్వాత తిరువన్నామలై, తర్వాత వచ్చి 3వ ప్లేస్ వచ్చి మా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రము దేవరకొండలో జరగడం చాలా ఆనందంగా కలిగిస్తుంది మాకు. ఈ కార్యక్రమంలో నేను నా కొడుకు భాగస్వామ్యం కావినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే ఇంకా బాగా జరగాలని మనసారా కోరుకుంటూ, 1000 లీటర్ల నెయ్యి సామర్థ్యతతో ఉన్న దీపం అన్నమాట ఇది. ఇంతవరకు మొదట్లోనే విజయవంతం కావడం అనేది చాలా 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 సంతోషం ఇస్తుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడి కమిటీ వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. సార్, ఏం చెప్తారు? మీ కొండ మీద మొట్టమొదటిసారి దీపాన్ని వెలిగించాలని మీ తలంపు వెంటనే 2 రోజుల్లోనే ఏర్పాటు చేయడం, ఇదంతా ఎలా దైవ కార్యమేనా? గత 10 సంవత్సరాలుగా అనుకున్నామండి. దాతలు ముందుకు వచ్చి ఈ సంవత్సరము వాలంటరీగా అందరూ 2 డేస్లోనే అయ్యింది. మాకు ఆలయ కమిటీ వాళ్ళు కానీ ఏది సక్సెస్ అయ్యాలని ట్రై చేసినాము. మీరే చూస్తున్నారు, హ్యాపీగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం నెయ్యి దాతలు ఇస్తే ఇంకా బాగా చేస్తాం. ప్రొద్దు నుంచి బాగా ఎండకు బాగా కష్టపడినాం అందరూ. ఇందుకు వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. నమో వెంకటేశాయ. యాక్చువల్గా మేము 200 అనుకున్నాము, 380 to 400 పట్టింది. క్లాత్ బాగా మాకు యూజ్ అయిందండి. అంటే మాకు కూడా కొత్త కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం అవగాహన వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా జాగ్రత్తగా చేస్తాం. ప్రజలు కావచ్చు, ప్రాంతంలో పంటలు కావచ్చు, అంటే ఆయురారోగ్యాలు కావచ్చు, ఇటువంటివన్నీ సమృద్ధిగా ఉండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా సాగింది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు సైతం చాలా అద్భుతంగా వర్ణిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఎమ్మెల్యే శ్రావణి కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మా శాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి బండారు శ్రావణి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది కంటిన్యూ కూడా చేస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొదటిసారి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాము అని ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లగనాయుడు, RTV, అనంతపురం.